శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఫాల్గుణ మాసంలో మొదటి వారంలో మంచి ముహూర్తాలు ఏ టైంలో ఉన్నాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మనకి మార్చి 11వ తేదీ నుంచి ఫాల్గుణ మాసం ప్రారంభమవుతుంది. ఫాల్గుణ మాసంలో ముహూర్త బలం అనేది చక్కగానే ఉంది. ఫాల్గుణ మాసంలో ఉన్న మంచి ముహూర్తాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. ఫాల్గుణ మాసం మొట్టమొదటి రోజు మార్చి 11వ తేదీ సోమవారం. మార్చి 11వ తేదీ సోమవారం ఉదయం 6:49 మీనలగ్న బలం చాలా బాగుంది. ఆ సమయంలో గృహారంభము, గృహప్రవేశము, ప్రత్యేకమైన పూజా కార్యక్రమాలు చేసుకోవచ్చు. అలాగే ఉదయం 9:16 మేషలగ్న బలం చాలా బాగుంది. ఆ టైంలో గృహారంభము, గృహప్రవేశము, అన్నప్రాసన, అక్షరాభ్యాసం కార్యక్రమాలు చేసుకోవచ్చు. అలాగే ఉదయం 10:44 వృషభ లగ్నం ఉన్న సమయంలో, అలాగే మధ్యాహ్నం 1:34 మిథున లగ్నం ఉన్న సమయంలో, మధ్యాహ్నం 2:30 కర్కాటక లగ్నం ఉన్న సమయంలో, సాయంకాలం 5:41 సింహలగ్నం ఉన్న సమయంలో వ్యాపారపరమైన ముఖ్యమైన వ్యవహారాలు నిర్వహించుకోవచ్చు. ఇంపార్టెంట్ బిజినెస్ ట్రాన్సాక్షన్స్ ఈ లగ్నాల్లో చేసుకోవచ్చు. అలాగే వాహనం కొనుక్కోవచ్చు. అలాగే ఇంటికి సంబంధించినటువంటి ముఖ్యమైన వ్యవహారాలు నిర్వహించడానికి కూడా ఈ లగ్నాల బలం చాలా అద్భుతంగా ఉంది. అలాగే రాత్రి 7:19 కన్యా లగ్న బలం బాగుంది. ఆ సమయంలో పెళ్లి చేసుకోవచ్చు, గృహప్రవేశం చేయొచ్చు, శాంతి హోమం చేసుకోవచ్చు. అలాగే రాత్రి 10:11 తులాలగ్నం బలం బాగుంది. పెళ్లికి, గృహప్రవేశానికి, గర్భాధానానికి చాలా అద్భుతమైన ముహూర్తం. అలాగే ఈ ప్రత్యేకమైనటువంటి ముహూర్తాలన్నీ కూడా మార్చి 11 సోమవారం రోజు ఉన్నాయి. ఆ రోజు ఈ ముహూర్తాలు పాటించి ఈ కార్యక్రమాలు చేసుకోవచ్చు. మళ్ళీ మార్చి 13వ తేదీ బుధవారం రోజు మంచి ముహూర్తాలు ఉన్నాయి. ఆ రోజు ఉదయం 6:40 మీనలగ్నం ఉంది. ఆ సమయంలో గృహారంభము, గృహప్రవేశము, అన్నప్రాసన, నామకరణం కార్యక్రమాలు చేసుకోవచ్చు. అలాగే మార్చి 13వ తేదీ ఉదయం 9:07 మేషలగ్నం ఉన్నప్పుడు, ఉదయం 10:35 వృషభ లగ్నం ఉన్నప్పుడు, అలాగే ఈ రెండు లగ్నాలు ఉన్న సమయంలో అన్నప్రాసన, నామకరణం కార్యక్రమాలు చేసుకోవచ్చు, గృహప్రవేశం చేసుకోవచ్చు. అదేవిధంగా మధ్యాహ్నం 1:25 మిథున లగ్నం ఉంది. మధ్యాహ్నం 2:21 కర్కాటక లగ్నం ఉంది. ఈ రెండు లగ్నాలు ఉన్న సమయంలో బిజినెస్ ట్రాన్సాక్షన్స్ ఇంపార్టెంట్వి చేసుకోవచ్చు. అలాగే వాహనం కొనుక్కోవచ్చు, వాహనం అమ్మవచ్చు. అలాగే ముఖ్యమైనటువంటి రిజిస్ట్రేషన్స్ కూడా చేసుకోవచ్చు. మార్చి 13 మధ్యాహ్నం 1:25 మిథున లగ్నం, మధ్యాహ్నం 2:21 కర్కాటక లగ్నం. ఈ రెండు లగ్నాలు ఉన్న సమయంలో ఇంపార్టెంట్ రిజిస్ట్రేషన్లు చేసుకుంటే చాలా మంచిది. అలాగే మార్చి 13 బుధవారం సాయంకాలం 5:32 సింహలగ్నం ఉంది. ఆ టైంలో అగ్రికల్చర్ రిలేటెడ్ వర్క్స్, వ్యవసాయానికి సంబంధించి ఎలాంటి ముఖ్యమైన పనులైనా చేసుకోవచ్చు. అలాగే రాత్రి 7:10 కన్యాలగ్నం ఉన్న సమయంలో కానీ, రాత్రి 10:02 తులాలగ్నం ఉన్న సమయంలో కానీ వివాహము, గృహప్రవేశము కార్యక్రమాలు చేసుకోవచ్చు. అలాగే రాత్రి 10:02 తులాలగ్నము ఉన్నప్పుడు గర్భాధానం కార్యక్రమానికి బలం బాగుంది. అలాగే రాత్రి 10:58 వృశ్చిక లగ్నం కూడా గర్భాధానం కార్యక్రమానికి అనుకూలంగా ఉన్నటువంటి లగ్నం. అలాగే మళ్ళీ మార్చి 14వ తేదీ ముహూర్తాలు బాగానే ఉన్నాయి. అయితే ఆ రోజు అన్ని సామాన్యమైనటువంటి కార్యక్రమాలకే ముహూర్త బలం ఉంది. మార్చి 14 గురువారం రోజు ఉదయం 6:36 మీనలగ్నము, ఉదయం 9:03 మేషలగ్నము, ఉదయం 10:31 వృషభ లగ్నము, మధ్యాహ్నం 1:21 మిథున లగ్నము, మధ్యాహ్నం 2:17 కర్కాటక లగ్నము, సాయంకాలం 5:28 సింహలగ్నము. ఇవన్నీ కూడా సామాన్యమైనటువంటి ముఖ్యమైన కార్యక్రమాలు చేసుకోవటానికి, శుభకరమైనటువంటి కార్యక్రమాలు చేసుకోవటానికి బలమున్న లగ్నాలుగా చెప్పుకోవాలి. అలాగే మార్చి 15వ తేదీ శుక్రవారం కూడా సామాన్యమైనటువంటి కార్యక్రమాలకి, సామాన్యమైన శుభ కార్యక్రమాలకి బలమున్న లగ్నాలు ఉన్నాయి. అవేంటంటే ఉదయం 8:58 మేషలగ్నము, ఉదయం 10:26 వృషభ లగ్నము,
మధ్యాహ్నం 1:16 మిథున లగ్నము, మధ్యాహ్నం 2:12 కర్కాటక లగ్నము, సాయంకాలం 5:23 సింహ లగ్నము, రాత్రి 9:53 తులా లగ్నము. ఇవన్నీ కూడా సామాన్యమైనటువంటి కార్యక్రమాలు చేసుకోవచ్చు, శుభ కార్యక్రమాలు సామాన్యమైనవి చేసుకోవచ్చు. అయితే రాత్రి 9:53 తులా లగ్నంలో పెళ్లి చేసుకోవచ్చు, గృహప్రవేశం చేసుకోవచ్చు, గర్భాధానం చేసుకోవచ్చు. రాత్రి 10:49 వృశ్చిక లగ్నం కూడా పెళ్లికి, గృహప్రవేశానికి, గర్భాధానం కార్యక్రమానికి బలమున్నటువంటి ముహూర్తంగా చెప్పుకోవాలి. అలాగే ఈ మొదటి వారంలో ఆఖరి రోజు మార్చి 16వ తేదీ శనివారం ముహూర్తాలు మనం పరిశీలిస్తే, మార్చి 16వ తేదీ శనివారం రోజు ఉదయం 8:54 మేషలగ్నము, ఉదయం 10:22 వృషభ లగ్నము. ఈ రెండు కూడా పెళ్లికి, గృహారంభానికి, ఉపనయనానికి, గృహప్రవేశానికి బలమైన ముహూర్తాలుగా చెప్పుకోవాలి. అలాగే మధ్యాహ్నం 1:12 మిథున లగ్నం ఉన్నప్పుడు, మధ్యాహ్నం 2:08 కర్కాటక లగ్నం ఉన్నప్పుడు ఇంపార్టెంట్ బిజినెస్ ట్రాన్సాక్షన్ చేసుకోవచ్చు. వెహికల్ కొనటం, అమ్మటం ఇలాంటివి కూడా చేసుకోవచ్చు. ఇంపార్టెంట్ రిజిస్ట్రేషన్లు చేసుకోవచ్చు. కాబట్టి మార్చి 16వ తేదీ ల్యాండ్ రిజిస్ట్రేషన్లు, హౌస్ రిజిస్ట్రేషన్లు, ప్లాట్ రిజిస్ట్రేషన్లు, వాటి టైమింగ్ ఏంటంటే మధ్యాహ్నం 1:12 మిథున లగ్నము, అలాగే మధ్యాహ్నం 2:08 కర్కాటక లగ్నం. ఈ రెండు లగ్నాలు రిజిస్ట్రేషన్స్కి బలమైన ముహూర్తాలు. మళ్ళీ మార్చి 16వ తేదీ శనివారం సాయంత్రం 5:23 కన్యా లగ్నం వివాహానికి, గృహప్రవేశానికి అనుకూలం. అలాగే రాత్రి 9:49 తులా లగ్నము వివాహానికి, గృహప్రవేశానికి అనుకూలం. అదేవిధంగా అర్ధరాత్రి 1:55 ధనుసు లగ్నం కూడా వివాహానికి, గృహప్రవేశానికి అనుకూలమైనటువంటి లగ్నం. మార్చి నెలలో ఫాల్గుణ మాసం ప్రారంభంలో మొట్టమొదటి వారంలో ఈ ముహూర్తాలు ఉన్నాయి. కాబట్టి ఈ ముహూర్తాల్లో ముఖ్యమైన కార్యక్రమాలు చేసుకోండి, సకల శుభాలు సిద్ధింపజేసుకోండి. ప్రతిరోజు ముహూర్త బలాన్ని బట్టి ఏ శుభ కార్యక్రమాలు నిర్వహించుకోవచ్చో, ఏ శుభ కార్యక్రమాలు ఏ సమయంలో, ఏ లగ్నంలో నిర్వహిస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయో, ప్రతిరోజు ఏ టైమింగ్స్ పంచాంగం పరంగా మంచి ముహూర్తాలకు ఉందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మా మాచిరాజు భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి. మా ఛానల్ చూసి ప్రతిరోజు కూడా ముహూర్తాలకి బెస్ట్ టైమింగ్స్ తెలుసుకోండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.